ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ ఫలితాలపై విశాఖ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తమిళనాడు, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికల సరళిపై ఆయన తన విశ్లేషణ పంచుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలో వారు పార్టీ సాధించిన భారీ విజయంపై ఆయన ప్రశంసలు కురిపించారు. తమిళనాడు యువత మొత్తం విజయ్ వైపు నిలబడ్డారని, మార్పును కోరుకునే యువశక్తి ఆయనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు తమను విస్మయానికి గురి చేశాయని ఆయన అన్నారు. అక్కడ మమతా బెనర్జీ ఓటమి చెందడం అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామమని, ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరి కొద్దిసేపట్లో పూర్తిగా వెలువడబోతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా అందినటువంటి ఎన్నికల ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే అన్ని చోట్ల కూడా బీజేపీకి అనుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితి. అస్సాము, పాండిచ్చేరిలో తిరిగి బీజేపీ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగినటువంటి బెంగాల్ ఎన్నికల్లో నువ్వా నేనా అనేటట్టు పోటీ ఉంటుంది అనుకున్న చోట బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తుంది. తమిళనాడులో డిఎంకే గెలవచ్చు అని చెప్పి అత్యధిక మంది చెప్పారు. ఒకరిద్దరు టీవీకే పార్టీ కొత్తగా సినిమా యాక్టర్ విజయ్ ఏదైతే పార్టీ పెట్టాడో ఆ పార్టీ గెలవడానికి అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు డిఎంకే పార్టీ ప్రథమ స్థాయికి వెళ్ళిపోయి టీవీకే ప్రథమ స్థానంలోకి వచ్చింది. చాలా సందర్భాల్లో చూసాం. ఎంజీఆర్ గారిని పార్టీ పెట్టిన కొత్తలో ఆకాశానికి ఎత్తి ఫస్ట్ టర్మ్లోనే ముఖ్యమంత్రిగా గెలిపించారు. జయలలిత గారిని అలాగే గెలిపించారు. కోపం వస్తే మొత్తం ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి తమిళనాడులో అది పెద్ద సమస్య ఏమీ కాదు. ఆ రకంగా సినీ నాయకులని ఎన్నికల్లో గెలిపించడం, ముఖ్యమంత్రిని చేయడం, వన్ సైడెడ్గా బౌలింగ్ ఉండడం అనేది అనేక సందర్భాల్లో మనం చూసాం. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు గారిని ఒకేసారి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిని చేశారు. తర్వాత అదే ఎన్టీ రామారావును ఓడించిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ పరిణామాలు ఏవి ప్రజలను ఆశ్చర్య కల్పించడం కాదు. అదే ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం ఎన్ని చూసినప్పుడు అర్థమవుతుంటే ప్రజల నాడి ఎవరికి అర్థం కావటం లేదు. ప్రజలు గుమ్మనంగా తమ చేయాల్సిన పనిని చేస్తూ ఉన్నారు. చివరి క్షణం దాకా తమ ఏ పార్టీకి ఓటేసామో కూడా ఎవరికి చెప్పటం లేదు. ఆ రకంగా ఫలితాలు వచ్చేదాకా కూడా ఎంత డీప్గా సర్వే చేసినా సరే వారు ఆశించిన ఫలితాలు ఊహించినవి అందుబాటులోకి ఉండట్లేదు. కాబట్టి ఏమైనా ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజలు కోరుకున్నటువంటిగా పరిపాలన సాగిస్తే వాళ్ళ ముందుకు వెళ్తారు. లేదనుకుంటే ఖచ్చితంగా మార్పును తీసుకొని వస్తారు. ప్రజలు కూడా అతి తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటంటే కంటిన్యూగా ఒక్కరికి అధికారం చేపట్టినట్టయితే వాళ్ళు గర్వం పెరుగుతుంది. కాబట్టి అధికారాన్ని కూడా మారుస్తూ ఉండాలన్న పద్ధతుల్లో కూడా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చూసుకున్నప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాస్త బీజేపీకి అనుకూలంగా కనబడుతున్నాయి. 2 రాష్ట్రాల్లో సిట్టింగ్ బీజేపీ నిలబెట్టుకుంది. ఒక కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టించుకుంటుంది. తమిళనాడులో కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఊహాగానాలు, అనుమానాలు వస్తున్నవి. ఏంటంటే ఇండైరెక్ట్ గా టీవీకేకి బీజేపీ ఏమన్నా ఉప్పందించిందా, సహాయం చేసిందా అన్నది కూడా వాదనలు నిలబడుతున్నాయి. ఏమైనా సరే టీవీకే పార్టీ ఘన విజయం సాధించి దాన్ని అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. కేరళలో మనం చూసాం, ఎన్నికలు ఎప్పుడు కూడా ఒక టర్మ్ యూడీఎఫ్, ఒక టర్మ్ ఎల్డీఎఫ్ వస్తుంటుంది. అటువంటిది గత ఎన్నికల్లో రెండోసారి ఎల్డీఎఫ్ గెలిచింది. ఈసారి మూడోసారి కూడా గెలుస్తాం. ప్రజలకు మంచి పరిపాలన అందించాం. వాయినాడు ప్రజలకి సేవలు అందించాం. విద్యా వైద్యానికి మంచి ప్రయారిటీ ఇచ్చాము. అలాగే ఏదైతే పేదరిక నిర్మూలన రాష్ట్రంగా దేశంలోనే మొట్టమొదట ప్రకటించిన రాష్ట్రంగా కేరళ ఉంది. వలస కార్మికులు ఆదుకున్న రాష్ట్రంగా కేరళ ఉంది. ఏవైనా కేరళలో ఎన్ని మంచి పనులు చేశాం కాబట్టి గెలుస్తాం మళ్ళీ అని చెప్పి ఎల్డీఎఫ్ భావించింది. కానీ కేరళ రాజకీయాలు అనేక కులాలు, మతాలు ఇటువంటివన్నీ కూడా ప్రభావం చూపుతున్నాయి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇటువంటివన్నీ కూడా ప్రభావం చూపుతున్నాయి. దాని ప్రభావం కూడా యూడీఎఫ్ మీద పడి యూడీఎఫ్ గెలవడానికి దోహదపడిందని చెప్పి చెప్తున్నా. ఏదైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తే వాళ్ళు అధికారంలో కొనసాగుతారు. ప్రజలకి నష్టం చేసే విధానాలు అమలు చేస్తే ప్రజలు పక్కన పెడతారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దీని నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కూడా గుణపాఠం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 2029, 2034 అన్నింటిలోనూ మేమే గెలుస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మంచి చేస్తే కొనసాగుతారు. మంచి చేయకపోతే ఎంత పెద్ద మహాభావాలన్నా పక్కన పెడతారు. ఈ అనుభవాల గుణపాఠాలను తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఓటర్లు చైతన్యవంతులు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.